హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్. భవానీ కలెక్షన్స్లో ఈరోజు ప్రిన్స్ కట్లోనే మీకు మెజర్మెంట్తో నేను బ్లౌజ్ మెజర్మెంట్తో మీకు బ్లౌజ్ కటింగ్ ఒకటి చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్. చాలా ఇలా చూడండి, ఇలా 3/4 ఒక హాఫ్ ఇలా ఉంచేసుకొని 3/4లో మన మెజర్మెంట్ ఫోల్డింగ్ ఇలా లైనింగ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ పీస్ అనమాట. ఇది ఒరిజినల్ పార్ట్, ఇది మెజర్మెంట్ బ్లౌజ్. సో మెజర్మెంట్ బ్లౌజ్ ఏంటంటే కనుక మనం ఫస్ట్ ఈ బ్లౌజ్ నడుం లెంత్ ఎంత ఉందండి చెక్ చేసుకోవాలి మనం. ఫస్ట్ మన వైపు ఫోల్డింగ్ చేసిన పార్ట్ ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసిన పార్ట్ వైపు ఎక్సెస్ పైపింగ్కి అండ్ షోల్డర్ పార్ట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నడుం లెంత్ పెట్టుకోవాలి. అండ్ ఉక్స్ ఎడ్జెస్ ఎంత ఉందో కనుక ఇక్కడ ఉక్స్ ఎడ్జెస్ పెట్టుకోవాలి. సో ఈ మిగిలిందంతా నెక్ పార్ట్ వస్తుంది అనమాట. సో షోల్డర్ వచ్చేసరికి 7 పెట్టుకోండి. ఇలా ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి షోల్డర్కి నెక్ ఇలా 7 పెట్టుకొని 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోండి. షోల్డర్ పెట్టుకుంటే కనుక మనకి ఒక 5 ఇంచెస్ ఇలా ఉంటుంది అనమాట. 5 ఇంచెస్ నెక్ పార్ట్ వస్తుంది. నెక్ పార్ట్ వచ్చేసరికి కింద 4 ఇంచెస్ పార్ట్ తీసుకోండి. ఐ మీన్ నెక్ డౌన్ చేయడానికి పార్ట్ ఇలా నెక్ డౌన్ చేయండి. అండ్ ఇది షోల్డర్, ఈ వెస్ట్లు చూసుకోవాలి కదా. ఇలా ఈ ఖర్చుని చూసారా, ఇలా ఈ ఖర్చు పట్టుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఇలా చూసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్ వచ్చిందా ఇలా కింద పెట్టండి. ఎక్సెస్తో పాటు మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగా ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా బ్లౌజ్ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకుంటే కనుక ఇది ఆర్మ్ లెంత్ అంటే మనకి చెస్ట్ లైన్ దగ్గర కింద లెంత్ ఖర్చు లెంత్ వస్తుంది కదా, ఖర్చు లెంత్ దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. క్రాస్గా జస్ట్ ఒక 2 ఇంచెస్ డిఫరెంట్లో ఇలా క్రాస్గా మనం ఎక్కడైతే ఎంత వరకు పెట్టుకున్నామో దానికి కొంచెం క్రాస్గా ఇలా 2 ఇంచెస్ డిఫరెంట్లో కనుక ఇలా పెట్టుకోవాలి. ఇదంతా నెక్, ఇదంతా ఇలా ఆర్మ్ లూజ్ వస్తుంది అనమాట. చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అనేది అటాచ్ చేయకుండానే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్. అండ్ నెక్ పార్ట్, సో నెక్ వచ్చేసరికి నేను ఒక డిజైన్ నెక్ పెడుతున్నాను. సో ఇది నెక్ బ్యాక్ పార్ట్. బ్యాక్ ఓపెన్ ఉంటే ఓపెన్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా మనకి చెప్పాలంటే ఇంకా బ్లౌజ్ మెజర్మెంట్ అనేది అవసరం ఉండదు. బ్యాక్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ యాస్టీజ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మెజర్మెంట్తో ఎలా కట్ చేయాలన్నప్పుడు యాస్టీజ్ సేమ్ ఇది కూడా అలా పెట్టేసుకోవడమే. జస్ట్ దీన్ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసి నెక్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది ఆర్మ్ లూజ్ యాస్టీజ్ ఎంత ఉందో అంత ఆర్మ్ లూజ్ అండ్ లెంత్ అండ్ వెస్ట్ లూజ్ ఇలా కట్ పెట్టేసుకోండి. సో నెక్ వచ్చేసరికి ఈవిడ మెజర్మెంట్ ఏంటో కనుక బోట్ నెక్ ఉంది ఫ్రంట్. సో మనం బోట్ నెక్ పెట్టట్లేదు, దీన్ని కొంచెం కిందకి దించాలి. నార్మల్ నెక్ మనకి ఎంత కావాలంటే 5 కావాలంటే 5, 6 కావాలంటే 7, 6 కావాలంటే 6, 7 కావాలంటే 7. సో ఇలా నెక్ పెట్టేసుకోండి. నేను ఒక స్టార్ నెక్ మోడల్లో పెట్టాను. దీన్ని కట్ చేసేద్దాము. ప్రాపర్గా మీరు యాస్టీస్ ఇలా ఒక్క బ్లౌజ్ మీరు కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇది చూసారా, ఇది లెంతీగా ఉంది. ఇది కొంతమంది ఇష్టపడతారు ఫ్రంట్, కొంతమంది ఇష్టపడరు. కానీ చూడండి మన కస్టమర్ది బ్లౌజు ఈ షేప్ వచ్చింది చూసారా, ఇలా వీ షేప్ వచ్చింది అన్నమాట. సో అలా యాస్టీస్ వీ షేప్ కావాలంటే కనుక మనకి డాట్ 3 ఇంచెస్లో
ఇలా వీ షేప్ పెట్టుకొని స్టిల్ సెంటర్ పాయింట్ నుంచి ఇలా డాట్ పెట్టేసుకోవడమే ఫ్రిల్స్ కట్కి. ఇది వీ షేప్ కట్ వస్తుంది ఫ్రంట్. ఇది ఫ్రిల్స్ కట్ కట్టింగ్ ఫ్రంట్ పార్ట్. ఇది డాట్ కటింగ్. చూసారా ఎగ్జాక్ట్గా వస్తుంది కదా. అండ్ హ్యాండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ వస్తున్నాయి కదా, షోల్డర్ దగ్గర చిన్న బౌ వచ్చి ఆ హ్యాండ్స్ పెట్టమన్నారు. హ్యాండ్ కట్టింగ్ ఇది పెద్ద ప్రాసెస్ ఏం కదా, హ్యాండ్ చాలా సింపుల్ మెథడ్. హ్యాండ్ కూడా దీనికి బుట్ట హ్యాండ్ వచ్చింది. సో లెంత్ బుట్ట హ్యాండ్ వచ్చేసరికి ఏంటంటే బౌ వస్తుంది కదా, అందుకని ఏంటంటే మామూలుగా నేను 10 పెట్టండి. ఇలా 10 పెట్టేసుకొని 10 దగ్గర నుంచి ఇలా హ్యాండ్ తీసుకోండి. అండ్ మన ఇక్కడ బౌ వచ్చేసరికి ఏంటంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే కనుక మనకి నెక్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇక్కడ 3 ప్లీట్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా బౌ హ్యాండ్ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చిన్న కట్, క్రాస్ కట్. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.